అర్జున్ అనే 22 ఏళ్ల కుర్రాడు రోజూ నిద్రపోవడం, ఆటలు ఆడడం, టీవీ చూడడం తప్ప ఇంకేమీ చేయడు. చదువు అంటే విసుగు, పరీక్షలంటే భయం కాదు, నవ్వు. ఒకరోజు ఉదయం అతడి తాతయ్య రావుగారు అతడి గదిలోకి వచ్చారు. చేతిలో పాతకాలపు చెక్క పెట్టె. ఎక్కడివయ్యా, లేచి, పరీక్షకు ఆలస్యం అవుతోంది అన్నారు తాతయ్య. తాతయ్య, పరీక్షలు రేపు కూడా వస్తాయి, కానీ కలలు ఎప్పటికీ ఉంటాయి అన్నాడు అర్జున్ అలసటగా. తాతయ్య నవ్వారు. ఇది నీ కొరికిన కలను మార్చొచ్చు. ఇదిగో ఈ పెట్టెను ఓపెన్ చెయ్యి. పెట్టెలో మామూలు కాకుండా ఒక ఫౌంటైన్ పెన్ ఉంది. బంగారు అంచులు, నీలం రంగు వెలుగులు కనిపిస్తున్నాయి. ఇది మాయల కలం. తాతయ్య కాస్త సీరియస్గా చెప్పారు. మాయలు? ఏ మాయలు తాతయ్య అడిగాడు అర్జున్. నీకు త్వరలో తెలుస్తుంది బాబూ, తాత నవ్వుతూ వెళ్ళిపోయారు. ఆ మధ్యాహ్నం అర్జున్ పరీక్ష హాల్లో కూర్చున్నాడు. పేపర్ చూస్తున్నాడు, కానీ ఏం రాయాలో తెలియదు. కలం తీసుకుని నెమ్మదిగా అన్నాడు, ఏమిటి మాయల కలం? పని మొదలు పెడదామా? వెంటనే కలం గాల్లో తేలింది, నీలంగా మెరిసింది. మళ్లీ తానే రాయడం మొదలుపెట్టింది. ఆహా, ఎట్టకేలకు ఉపయోగపడే వాడొచ్చాడు అని ఆ కలం బ్రిటిష్ యాక్సెంట్లో మాట్లాడింది. నీవు మాట్లాడగలవా? అర్జున్ ఆశ్చర్యపోయాడు. అవును, రాయగలను. నెమ్మదిగా కాదు, పర్ఫెక్ట్గా రాస్తాను. అర్జున్ అలా పరీక్ష పూర్తి చేసి బయటకు వచ్చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సోమరి అర్జున్ ఒక 100 మార్కులా? ఆ తరువాతి రోజుల్లో మాయల కలం అర్జున్ తరపున అన్నీ చేసేది. హోంవర్క్, ప్రాజెక్ట్స్, కవితలు, అంతా. అర్జున్ పేరు కాలేజీలో ఫేమస్ అయిపోయింది. క్లాస్లో అందరూ అతడినే చూసేవారు. ప్రొఫెసర్లు కూడా అతడిని మెచ్చుకునేవారు. ఆ క్రష్ ప్రియ కూడా అతడిని గమనించసాగింది. ఒకసారి ఆమె అతడిని అడిగింది, నువ్వు క్వాంటమ్ ఫిజిక్స్లో ఎంత బాగా ఉన్నావో ఊహించలేదు. నేను చాలా ఆశ్చర్యాలు లాంటివాడిని అంటూ అర్జున్ నవ్వాడు. కానీ మాయల కలం మాత్రం అసంతృప్తిగా ఉండేది. నీవు ఏదైనా నిజంగా నేర్చుకుంటే మంచిది కదా అని ఒకరోజు మళ్లీ చెప్పింది. అయినా ఎందుకు? కలం ఉన్నప్పుడు కష్టపడే అవసరం లేదు కదా అన్నాడు అర్జున్. మరి నీవు మళ్లీ బుద్ధిగా మారాలి, మాయల కలం ఎడబాటు చెప్పింది. చివరి పరీక్ష రోజు వచ్చింది. అర్జున్ చాలా కాన్ఫిడెంట్ గా పరీక్ష హాల్లోకి వెళ్ళాడు. టేబుల్ మీద కలం పెట్టాడు. బంగారుగా, సిద్ధంగా ఉన్నావా అన్నాడు. కానీ ఆ రోజు కలం ఎక్కడా పని చేయలేదు. మెరుపు లేదు, తేలలేదు, ఆగిపోయింది. అర్జున్ షాక్ అయ్యాడు. పేపర్ చూడగానే తలనొప్పిలా అనిపించింది. అప్పుడే ప్రియా అతడిని గమనించింది. ఓ చిన్న నోట్ ఇచ్చింది. నీకు తెలిసిన దానితో మొదలుపెట్టు. నీవు చాలా నేర్చుకున్నావ్. అర్జున్ లోతుగా ఊపిరి పీల్చుకుని మొదటిసారి తానే రాయడం ప్రారంభించాడు. కష్టం, కానీ నిజాయితీగా రాశాడు. ఒక వారం తర్వాత కాలేజీలో ఫలితాలు బోర్డుపై పెట్టారు. అర్జున్ నెమ్మదిగా వెళ్లి చూశాడు. తన పేరు. పాస్ అయ్యాడు. అది కూడా మాయల కలం లేకుండా. ఆహ్లాదంగా నవ్వాడు. ఈసారి నిజంగా గెలిచాడనే అనిపించింది. ప్రియా అక్కడికి వచ్చింది. చూశావా, నేనంటే వినాలి కదా అంది నవ్వుతూ. నిజమైన మాయ నా తెలివిలోనే ఉంది అనుకోలేదు అర్జున్ నవ్వుతూ అన్నాడు. ఆ సాయంత్రం పార్కులో తాతయ్యతో బెంచ్ మీద కూర్చుని అర్జున్ మాట్లాడుతున్నాడు. తాతయ్య, ఆ కలం నిజంగా పనిచేసింది. కానీ అసలైన మార్పు నాలోనే వచ్చింది. తాతయ్య చిరునవ్వు పెట్టి, కలం ఒక సాధనం మాత్రమే. నిజంగా కథ రాసేది నీవే అన్నారు. అర్జున్ చేతిలో మళ్లీ మాయల కలం కొంచెం మెరుస్తోంది. ఈసారి అది మెల్లగా పలికింది, ఇదిగో, నాకు నచ్చిన ఎండింగ్ ఇదే. ఆ రాత్రి అర్జున్ తన టేబుల్ మీద కలాన్ని ఉంచాడు. కలం ఒక్కసారి తేలింది, మెరిసింది. తర్వాత ఇలా రాసింది, ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం. కలం మెల్లగా కూర్చుంది. తన పని పూర్తయింది. ఇది కథ ముగిసింది. కానీ అర్జున్ జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలైంది.